హలో అండి, వెల్కమ్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు. ఇవాళ కొత్త వీడియోతో మేము ఎందుకు వచ్చాను ప్రజన్నాము. సో ఐకార్స్లో ఉన్నాము. ఇది లింగంపల్లి, సో నల్లగన్లో ఉంటుంది. సో చాలామంది లో ప్రైస్లో కార్స్ అడుగుతున్నారు కదా, ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం. సో ఈ వీడియోని ఏమాత్రం మిస్ చేసుకోకండి. సో చాలామంది లింగంపల్లి, పటంచెరు ఈ ఏరియాలో వీడియో చేయమని చెప్తున్నారు. సో అందువల్ల వచ్చాను. ఇక్కడ ఏమేమి కార్స్ ఉన్నాయి వాడు కూడా తెలుసుకుందాం రండి. సో గైస్, మనతో పాటు ఎంప్లాయీ ముఖేష్ ఉన్నారు. ఇక్కడ కార్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ అండి. సో మన ఐకార్స్కి నేను సెకండ్ టైం వస్తున్నా. ఓకే. సో మన దగ్గర ఏమేమి కార్స్ ఉంటాయి బ్రో? మన దగ్గర 1,50,000 నుంచి 20 లక్షల దాకా వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకే. హైదరాబాద్లో సో మాదాపూర్లో కానీ, లింగంపల్లిలో కానీ, పటంచెర్లో కానీ చాలామంది సెకండ్ హ్యాండ్ కార్ డీలర్స్ ఉంటారు కదా. అవునండి. సో మన ఐకార్స్లో కార్ ఎందుకు కొనాలి పబ్లిక్ అంటే మీరేం చెప్తారు? మన ఐకార్స్లో ఏంటంటే మన యాక్సిడెంట్ ఉందా లేదా, అంటే యాక్సిడెంట్ అంటే యాప్రాన్, పిల్లర్స్, లెగ్స్ ఇట్లాంటివి మొత్తం చెక్ చేసుకుంటాం. ప్రిలిమరీ చెక్ చేసుకుంటాం. మెయిన్ ఇంజన్ చెక్ చేసుకుంటాం. ఇంజన్ గ్యారంటీ ఉంటుంది. ఇంజన్ పోయిన వెహికల్స్, మేజర్ ఆయిల్ లీకేజెస్, మేజర్ సస్పెన్షన్ అండ్ మేజర్ ఏసీ వర్క్స్ ఉన్న వెహికల్స్ మనం అమ్మం. ఇంకోటి ఫ్లడ్డెడ్ అంటే నీళ్ళలో మునిగిపోయిన వెహికల్స్ కానీ అండ్ అవన్నీ కూడా చెక్ చేసుకుంటాం మనం. లో ప్రైస్లో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 1,50,000 లోపల 2009 మోడల్ ఆల్టో ఉంది. ఓన్లీ 66,000 తిరిగింది. సింగిల్ ఓనరు, గవర్నమెంట్ ఎంప్లాయీ యూజ్ చేసిన వెహికల్ ఇది. ఇది వచ్చేసి 2009 మోడల్, 2029 వరకు ఫిట్నెస్ ఉంది. ఇది వచ్చేసి 1,60,000 చెప్తున్నారు. ఫైనల్గా మనకి 1,30,000 వరకు వస్తుంది. 1,30,000. సో గైస్, మీకు 1,30,000 కార్ వస్తుంది. 2008 మోడలా? 2009 మోడల్ ఆల్టో, 29 వరకు ఫిట్నెస్ ఉంది. చెప్పండి ముఖేష్. నెక్స్ట్ కార్, నెక్స్ట్ శాంట్రో చూస్తున్నాము. ఇది వచ్చేసి 2009 మోడల్, 2029 వరకు ఫిట్నెస్ ఉంది. వెహికల్ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి 1,80,000 చెప్తున్నారు. ఫైనల్గా ఫైనల్ టు ఫైనల్ రేట్ 1,49,900 రూపాయలకు మీకు ఫైనల్ ప్రైస్ వచ్చేస్తుంది. సో 1,50,000 వస్తుంది. సో ఎప్పటిదాకా ఉంది ఫిట్నెస్? 2029 వరకు ఫిట్నెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బాగా డిమాండ్ ఉన్న వెహికల్, బాగా బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. అండ్ ఇది పోలో డీజిల్. మంచి మైలేజ్ కావాలనుకుంటే పోలోకి వెళ్ళొచ్చు. మంచి బిల్డ్ క్వాలిటీ కూడా ఉంటుంది. 2 లక్షల్లో మీకు వెహికల్ అవైలబుల్ ఉంది. 11 మోడల్ డీజిల్, 2011 మోడల్ డీజిల్ బండి. సో గైస్, 2011 మోడల్, సో డీజిల్ వెహికల్. ఎవరైతే ఎక్కువ మైలేజ్ కార్ కావాలంటే సో మనకు వోక్స్వాగన్ బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. మనకు 2 lakh బడ్జెట్లో వస్తుంది డీజిల్ వెహికల్. చెప్పండి నెక్స్ట్ కార్. నెక్స్ట్ ఎవరికన్నా ఆటోమేటిక్ వెహికల్ కావాలి, సిటీలో డ్రైవింగ్కి, ట్రాఫిక్లో ఇబ్బంది లేకుండా మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఉందండి. 2015 మోడల్ సెలేరియో VXI ఆటోమేటిక్. తక్కువ తిరిగింది వెహికల్ కూడా చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 3,90,000 చెప్తున్నారు. ఫైనల్ రేట్ వచ్చేసి 3,45,000 ఇది ఫైనల్ వచ్చేస్తుంది. మోడల్ బ్రో 2015 మోడల్ VXI ఆటోమేటిక్ పెట్రోల్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ సెలేరియో ఆటోమేటిక్ రెడ్ కలర్ వెహికల్, 2016 మోడల్ VXI ఆటోమేటిక్. ఇది 4,10,000 చెప్తున్నారు. ఫైనల్ వచ్చేసి 3,65,000 ఇది మనకు ఫైనల్గా వచ్చేస్తుందండి. మోడల్ 2016 మోడల్ సెలేరియో ఆటోమేటిక్ VXI. సో గైస్, 2016 మోడల్, సో ఆటోమేటిక్ వెహికల్. సో ఎవరికైతే ఆటోమేటిక్ కార్ కావాలి అని వాళ్ళకి బెస్ట్ కార్ అనమాట ఇది. సో ఎంత వస్తుంది ప్రైస్? 3,65,000 ఫైనల్ వచ్చేస్తుంది. సో గైస్, 3,65,000 వస్తుంది. సో కార్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి హుండా ఎక్సెంట్ 2015 మోడల్ SX. దీనికి అలా వీల్స్ ఉన్నాయి. ఈ బండి చాలా తక్కువగా తిరిగింది. 61,000 మాత్రమే తిరిగింది. బ్లాక్ కలర్, నీట్ గుడ్ కండిషన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ 4,20,000 చెప్తున్నారు. ఫైనల్ రేట్ వచ్చేసి 3,60,000లో మీకు ఫైనల్గా వచ్చేస్తుంది. 3,60,000. 3,60,000 ఫైనల్. 15 మోడలా? 2015 మోడల్. సో గైస్, 2015 మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది. సో 3,60,000 ఫైనల్ వస్తుందండి. సో గైస్, 3,60,000 వస్తుంది 15 మోడల్. సో ఎవరికైతే ఎక్కువ మైలేజ్ కార్ కావాలంటే దగ్గరికి వెళ్ళొచ్చు. సో మైలేజ్ ఎంత వస్తుంది మేడం? మైలేజ్ వచ్చేసి 15-16 మైలేజ్ పక్కా ఇస్తుంది ఇది. అవును. నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ అండి, చాలా తక్కువగా తిరిగిన వెహికల్ I10 ఉందండి. 2013 మోడల్, 35,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. దీనికి టచ్ స్క్రీన్ ఉంది, ఫ్రంట్ కెమెరా ఉంది అండ్ బ్యాక్ కెమెరా కూడా ఉంది. ఈ కస్టమర్ మొత్తం వచ్చేసి టోటల్గా కొత్త టైర్లు వేయించాడు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ సిస్టమ్ అవన్నీ పెట్టించుకున్నాడు. దీని ప్రైస్ వచ్చేసి 3,30,000 చెప్తున్నారు. ఫైనల్గా ఇది వచ్చేసి మనకి 2,95,000లో చాలా తక్కువ తిరిగిందండి. 35,000 మాత్రమే తిరిగింది. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. సింగిల్ ఓనర్ వెహికల్, షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఇది వచ్చేసి హోండా అమేజ్ డీజిల్ వెహికల్. దీని మైలేజ్ వచ్చేసి 20 పైన ఇస్తుంది మనకు మైలేజ్. హైవేలో మనకి 23-24 మైలేజ్ కంపల్సరీ ఇస్తుంది వెహికల్. ఇది వచ్చేసి మిడ్ వేరియంట్ SMT డీజిల్ వెహికల్, మంచి మైలేజ్ ఇస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 4,30,000 చెప్తున్నారు.
ఫైనల్గా వచ్చేసి 3,70,000 ఇది ఫైనల్ వచ్చేస్తుందండి. సో 3,70,000. 3,70,000 ఫైనల్ వస్తుంది. సో మోడల్ ఏది బ్రో? 2014 మోడల్ డీజిల్ అండి. సో గైస్ 14 మోడల్ డీజిల్ వెహికల్ ఇది. ఎవరికైతే ఎక్కువ మైలేజ్ కార్ కావాలంటే దీనికి వెళ్ళొచ్చు అనమాట. డీజిల్ వెహికల్ ఇది. సో ఎంత వస్తుంది ప్రైస్? మ్యాక్సిమం ప్రైస్ అంటే మ్యాక్సిమం ప్రైస్ లాస్ట్ ప్రైస్ వచ్చేసి 3,70,000 ఫైనల్ వస్తుంది. సో 3,70,000. సో ఓనర్షిప్ సింగిల్ వన్ రా? సింగిల్ ఓనర్ వెహికల్. నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ ఆటోమేటిక్ వెహికల్. టాటాలో టాటా టియాగో XJDA ఆటోమేటిక్ టాప్ ఎండ్ మోడల్. దీనికి 4 alloy wheels, 2 air bags ఉన్నాయి. ఓన్లీ 69,000 తిరిగింది. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్. మనకు ప్రైస్ వచ్చేసి 4,95,000 చెప్తున్నారు. ఫైనల్ రేట్ వచ్చేసి 4,50,000 మీకు ఫైనల్ వచ్చేస్తుందండి. 4,50,000. 4,50,000 ఫైనల్ వచ్చేస్తుంది. సో మోడల్ ఏది బ్రో? 2018 మోడల్ XJDA ఆటోమేటిక్. సో గైస్ 2018 మోడల్ XJDA టాప్ ఎండ్ అది. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. సో మనకు 4,50,000. 4,50,000 ఫైనల్ వస్తుంది. నెక్స్ట్ వెహికల్ వచ్చి బాగా స్ట్రాంగ్ ఉన్న వెహికల్, మంచి వెహికల్. పోలో పెట్రోల్ 80,000 తిరిగింది. 2018 మోడల్ కంఫర్ట్ లైన్. ఎక్స్ట్రా alloy wheels చేయించాడు. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ ఉన్నాయి. అండ్ బెస్ట్ బిల్డ్ క్వాలిటీగా వెహికల్ కావాలనుకుంటే మనకు పోలో ఉంది. 2018 మోడల్. ప్రైస్ వచ్చేసి 6,20,000 చెప్తున్నారు. ఫైనల్ రేట్ వచ్చేసి 5,50,000 మనకు ఫైనల్ వస్తుందండి. 5,50,000. సో గైస్ 18 మోడల్. సో మనకు 5,50,000 వస్తుంది. సో కార్ చాలా బాగుంది. సో ఓనర్షిప్ ఫస్ట్ వన్ రా? సింగిల్ ఓనర్ వెహికల్ అండి. చెప్పండి ముఖేష్. నెక్స్ట్ వెహికల్. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి 2017 మోడల్ స్కోడా ర్యాపిడ్ అంబిషన్ 1.5 TDI డీజిల్ ఇంజన్. వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఓన్లీ 73,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇది ప్రైస్ వచ్చేసి 6,80,000 చెప్తున్నారు. ఫైనల్ రేట్ వచ్చేసి 6,20,000 మనకు ఫైనల్ వచ్చేస్తుందండి. సో 6,20,000. 6,20,000 ఫైనల్ వస్తుంది. సో మోడల్ ఏది చెప్పు? 2017 మోడల్ డీజిల్, 18 రిజిస్ట్రేషన్. సో గైస్ 2017 మోడల్. సో ఎవరికైతే డీజిల్ వెహికల్ కావాలి, ఎక్కువ మైలేజ్ కార్ కావాలి, మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి సేఫెస్ట్ కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. స్కోడా అనగానే మనకు బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. సో కార్ అయితే బాగుందిగా. డ్యామేజ్ ఏం లేదా? డ్యామేజ్ ఏం లేదండి. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. మనం అట్లాంటి వెహికల్స్ ఇవ్వమండి. నెక్స్ట్ వెహికల్. నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి బలెనో డెల్టా మాన్యువల్ అండి. చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి 5,30,000 చెప్తున్నారు. ఫైనల్గా మనకు ఫైనల్ టు ఫైనల్ 470 వరకు ఫైనల్ ఇస్తాడండి. 4,70,000. సో మోడల్ ఏది బ్రో? 2016 మోడల్ డెల్టా మాన్యువల్. పెట్రోల్ మాన్యువల్. పెట్రోల్ మాన్యువల్. చెప్పేసి నెక్స్ట్ వెహికల్. నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి డీజిల్ 1,29,000 షోరూమ్ ట్రాక్ తిరిగింది. డీజిల్ బండి. ప్రైస్ వచ్చేసి 4,30,000 ప్రైస్ చెప్తున్నారండి. ఫైనల్ రేట్ వచ్చేసి 3,80,000 ఫైనల్ వస్తుందండి. ఇది 3,80,000. 3,80,000 ఫైనల్ వస్తుంది. సో ఏ ఇయర్ మోడల్ బ్రో? 2013 మోడల్ డీజిల్ డిజైర్. ఓకే. సో గైస్ 30 మోడల్. సో మనకు 3.8లో వస్తుంది. సో కార్ అయితే బాగానే ఉంది. డ్యామేజ్ ఏం లేదా? డ్యామేజ్ ఏమి ఉండవండి ఇక్కడ మనకు. సో గైస్ కార్ చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వెహికల్ బ్రో? నెక్స్ట్ చూస్తున్నాము స్కోడా ర్యాపిడ్ డీజిల్ ఆటోమేటిక్ 2015 మోడల్ అండి. ఇది 1,17,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ వచ్చేసి 5,50,000 చెప్తున్నారు. ఫైనల్ వచ్చేసి 5 lakhs వరకు, అంటే 490 వరకు కూడా మనం ఫైనల్ చేయొచ్చు. 4,90,000. 4,90,000 వరకు ఫైనల్ చేయొచ్చు. ఏ ఇయర్ మోడల్ బ్రో? 2015 మోడల్ డీజిల్ ఆటోమేటిక్. సో గైస్ మనకు 70 మోడల్. సో డీజిల్ ఆటోమేటిక్ కారు. సో మనకు 4,90,000 అంటే పర్లేదు, మంచి ప్రైజే. సో మనకు బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ పరంగా బాగుంటుంది మనకు స్కోడా బండ్లో. సో బాగుంది. ఇంటీరియర్ బాగుందా? ఇంటీరియర్ సూపర్ ఉందండి. ఓకే. సో 4,90,000. 4,90,000 ఫైనల్ వస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నాము, చాలామంది అడుగుతూ ఉంటారు మారుతి ఈకో వెహికల్ పెట్రోల్ ప్లస్ CNG అండి. ఎవరికైనా బిజినెస్ పర్పస్ కానీ స్కూల్లో పెట్టుకుంటాం. మనం ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతున్నాయి మనకి, పిల్లల కోసం డ్రాప్ చేయడానికి. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. CNG వెహికల్, మైలేజ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇది 2020 మోడలు. ఇది వచ్చేసి మనకి 4,90,000 చెప్తున్నారు. ఫైనల్ టు ఫైనల్ రేట్ వచ్చేసి 4,50,000 వరకు ఇస్తారు. 7 సీటర్. 7 సీటర్ పెట్రోల్ ప్లస్ CNG. సో గైస్ మనకు పెట్రోల్ ప్లస్ CNG 7 సీటర్ కారు. సో మనకు 4,50,000 వస్తుంది. ఫైనల్ 4,50,000 ఇస్తారు. చూసారు అండి, ఐకార్స్లో
మోర్ దెన్ ఒక 10 కార్స్ వరకు కవర్ చేస్తాం. ఈ వెహికల్స్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు ముఖేష్, దాంతో కాంటాక్ట్ అవ్వండి. అడ్రస్ ఎక్కడంటే మనకు లింగంపల్లి నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. సో మనకు నల్లగండ్ల ఏరియా ఇది. తప్పకుండా ఐకార్స్లో విజిట్ అవ్వండి. వీళ్ళు ఇచ్చే డిస్కౌంట్ మీకు హైదరాబాద్లో ఎవరు అన్నమాట, అంత తక్కువ ప్రైస్ ఉంటాయి. సో తప్పకుండా ఐకార్స్లో విజిట్ అవ్వండి. సో గైస్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ తక్కువ ధరలో కార్స్ అవైలబుల్ ఉంటాయో ఎవ్రీ వీక్ మీకు అప్డేట్ చేస్తుంటాను వీడియోస్ ద్వారా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.